అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ రాజ్ మోహన్, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ శ్రీ వశిష్ఠ ఫిజియోథెరపీ క్లినిక్, హనంకొండ. షోల్డర్ పెయిన్, భుజం నొప్పితో ఒక పేషెంట్ మన క్లినిక్ని సంప్రదించినప్పుడు తన పెయిన్ తగ్గించడానికి కోసం ముందుగా మనం ఎలక్ట్రోథెరపీ మేనేజ్మెంట్ తోటి ముందుకెళ్తూ ఉంటాం. పెయిన్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు తనకి రేంజ్ ఆఫ్ మూమెంట్, అంటే కింది నుంచి పై వరకు వెళ్ళడానికి ప్లస్ మన మజిల్ స్ట్రెంత్ పెరగడానికి ఏ విధమైనటువంటి ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ నా క్లినిక్లో మెయింటైన్ చేస్తామో మీకు తెలియాలని మా ఉద్దేశం. ముందుగా షోల్డర్ వీల్ ఎక్సర్సైజ్. షోల్డర్ జాయింట్ పెయిన్తో మన క్లినిక్ని సంప్రదించిన పేషెంట్ని ముందుగా పెయిన్ తగ్గించడానికి కోసం ఎలక్ట్రోథెరపీ మోడాలిటీస్ యూజ్ చేస్తూ ఉంటాము. పెయిన్ ఎప్పుడైతే ఒక 50% సబ్సైడ్ అయిందో, అంటే పెయిన్ తగ్గిందో, విల్ స్టార్ట్ విత్ ఎక్సర్సైజ్ థెరపీ. సో దానిలో ముందుగా మనం ఇందాక చూసినటువంటి షోల్డర్ వీల్ చేసాము. రేంజ్ ఆఫ్ మూమెంట్ పెంచడానికి కోసం ఫింగర్ లాడర్ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. మన క్లినిక్ని ఆశ్రయించిన పేషెంట్ సపోజ్ కుడి భుజం నొప్పితో బాధపడుతూ మన దగ్గరికి వచ్చినప్పుడు తను ఇంట్లో ఏ విధంగా పడుకుంటాడు? ఎడమ సైడ్ పడుకుంటూ ఉంటాడు. ఎందుకు అంటే పెయిన్ ఉన్న సైడ్ పడుకోవద్దని మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఆ టైం లోపల లెఫ్ట్ సైడ్ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంటుంది. సో కాబట్టి షోల్డర్ పుల్లీ ద్వారా రెండు షోల్డర్స్కి ఏ విధమైన స్ట్రెంగ్త్ రావాలో తెలుసుకోవచ్చు. ఎల్బో జాయింట్ ఆర్థరైటిస్ కానీ, టెన్నిస్ ఎల్బో కానీ, గోల్ఫర్స్ ఎల్బో కానీ, మోచేకి సంబంధించి ఇటువంటి 3 ప్రాబ్లమ్స్కి మనం మన క్లినిక్లో ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయిస్తానో చూపిద్దాం. సుపినేటార్ ప్రొనేటార్ అనే ఎక్సర్సైజర్ ద్వారా మనం ఎల్బో జాయింట్కి సంబంధించి ముఖ్యంగా రిస్ట్ సుపినేషన్, ప్రొనేషన్, ఇటువంటి 2 ఎక్సర్సైజ్లు ఉంటాయి. అది మన క్లినిక్లో ఏ విధంగా చేస్తామో చూపిద్దాం. దాని తర్వాత వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ వరకు అప్పుడే వెళ్ళకుండా మనకు కనిపించే బైసెప్స్ కావచ్చు, ట్రైసెప్స్ కావచ్చు, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కోసం లిటిల్ బిట్ ఫ్లెక్షన్, లిటిల్ బిట్ ఎక్స్టెన్షన్, ఇలా ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ని ఒక 10 నుంచి 15 సార్లు చేయడం వల్ల మనకు ఏమైనా మజిల్ టైట్నెస్ ఉన్నా కూడా అది రిలీజ్ అయిపోతుంది. దాని తర్వాత మనం డంబెల్స్ యూజ్ చేయడానికి వీలుంటుంది. మోకాళ్ళ అరుగుదలతో మన క్లినిక్ని సంప్రదించినప్పుడు వాళ్ళకు కావాల్సింది ఏంటంటే క్వాడ్రిసెప్స్ మజిల్స్ అండ్ కాఫ్ మజిల్స్ ఏవైతే టైట్నెస్ ఉంటుందో ఆ టైట్నెస్ రిలీజ్ చేయడానికి కోసం క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, టెరాబ్యాండ్ యాక్టివిటీస్ కావచ్చు, అవి ఇంట్లో కూడా మనం చేసుకోవడానికి సజెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ క్లినిక్లో మాత్రం యాంకిల్ ఎక్సర్సైజర్ని నేను ప్రిఫర్ చేస్తాను. మనం చేసే ఈ యాంకిల్ ఎక్సర్సైజర్ వలన యాంకిల్ పుషప్స్ ఏదైతే మనం కౌచ్ పైన చేస్తుంటామో అది స్ట్రెంథనింగ్ కోసం ఈ విధంగా చేస్తాము. మోకాల నొప్పులు కావచ్చు, పాదం నొప్పులు కావచ్చు, ఈ ప్రాబ్లం తోటి వచ్చినప్పుడు మజిల్ టైట్నెస్ ఉంటుందండి. ఆ మజిల్ టైట్నెస్ని తగ్గించాలి అంటే మాన్యువల్ థెరపీ అనేది ఇంపార్టెంట్. దానికి మేము ఈ విధమైన ఎక్సర్సైజ్తో పాటు కొన్ని మాన్యువల్ టెక్నిక్స్ కూడా యూజ్ చేస్తుంటాం. థ్యాంక్ యూ.